రష్యాలోని మాస్కో యూనివర్సిటీలో చదువుతున్న ఒక ఇండియన్ స్టూడెంట్ అనుభవం ఇది. అతడు మొదటి రోజే చూసిన ఒక సంఘటన. రష్యా విద్యా వ్యవస్థలో పరీక్షల్లో ఒక వ్యక్తి పొందగలిగే అత్యధిక మార్కులు 5. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, ఒక స్టూడెంట్ ఖాళీ పేపర్ని ఇచ్చినా సరే 2 మార్కులు వేస్తారంట. అది చూసి అతనికి చాలా ఆశ్చర్యం అనిపించింది. ఖాళీ పేపర్ ఇస్తే 0 మార్కులు వేయాలి కదా అని ఆలోచించి ఆ యూనివర్సిటీలోని ఒక ప్రొఫెసర్ని వెళ్ళి అడిగాడు, సార్ ఇలా ఎందుకు చేస్తున్నారు అని. ఆ ప్రొఫెసర్ సమాధానం ఇది: 0 అంటే అస్తిత్వం లేకపోవడం. ఒక వ్యక్తి ప్రయత్నిస్తున్నప్పుడు అతడు ఎలా 0 అవుతాడు ఆలోచించండి. కేవలం క్లాస్ రూమ్కి రావడానికి ఒక విద్యార్థి ఎంత శ్రమ పడతాడు? బహుశా తెల్లవారుజామున లేచి బండి, బస్సు, రైలు ఇలా ఏదో ఒక విధంగా ప్రయాణం చేసి కాలేజీకి వచ్చి ఖాళీ పేపర్ ఇచ్చాడు అంటే అతడు ఎంత ప్రయత్నం చేశాడు? అతడు అక్కడికి రావడానికి తాను చేసిన ప్రయత్నమంతా వృధానా? అతడింకా ఇలా చెప్పాడు: విద్యార్థి జవాబు రాయలేకపోయి ఉండవచ్చు, కానీ అందుకని అతని శ్రమ అంతా తుడిచివేయాలా? రాత్రిలు మేల్కొని చదివిన రోజులు, కొనుక్కున్న నోటుబుక్కులు, తెరచిన పుస్తకాలు, చేసిన కష్టం ఇవన్నీ మర్చిపోవాలా? కాదు. మనిషి ఎప్పుడూ 0 కాదు. 0 ఇచ్చినప్పుడు మనం వారి ఆత్మవిశ్వాసాన్ని దోచుకుంటున్నాం. వారి లోపల అగ్నిని ఆర్పేస్తాం. ఉపాధ్యాయుడిగా మన లక్ష్యం వారిని మళ్లీ మళ్లీ లేవనెత్తడం. విద్య అనేది కేవలం జ్ఞానం పంచడం కాదు, మానవత్వాన్ని ఆచరించడం. 0 మార్కు చాలా సందర్భాల్లో విద్యార్థులకు మృత్యులా మారుతుంది. ఆ పేపర్ మీద 0 చూసినప్పుడు భయం పెరుగుతుంది, ఆసక్తి తగ్గుతుంది, చదువు మీద ద్వేషం పుడుతుంది. కానీ ఒక ఉపాధ్యాయుడి బాధ్యత ప్రోత్సహించడం, ధైర్యం చెప్పడం. నీవు చేయగలవు, మళ్లీ ప్రయత్నించు. ఖాళీ జవాబు పత్రానికైనా కనీసం మార్కులు ఇస్తే మనం చెప్పేది ఇదే: నీవు 0 కాదు, నీవు విలువైన వాడివి, నీవు ఇంకా చేయగలవు, ఈసారి గెలవలేదు, అంతే, మళ్ళీ ప్రయత్నించు. అదే నిజమైన విద్య. విద్యార్థి భవిష్యత్తు ఉపాధ్యాయుడి చేతుల్లోనే ఉంటుంది. ఉపాధ్యాయుడు కొంచెం మరింత మానవత్వంతో ఆలోచిస్తే, సంఖ్యల కంటే శ్రమను చూస్తే చాలా నిరుత్సాహపడిన విద్యార్థులు మళ్లీ కలలు కనే ధైర్యం పొందుతారు. సహోదరి సహోదరులారా, ప్రియ విశ్వాసులారా, మనం క్రీస్తులో నడుస్తూ ఉన్నప్పుడు, జీవిస్తూ ఉన్నప్పుడు చాలాసార్లు ఆత్మీయ జీవితంలో పడిపోతూ ఉంటాం. పడిపోయిన చోటనే ఆగిపోవడం కాదు. చాలామంది అని ఉండవచ్చు, నువ్వు బలహీనురాలవు, ఆత్మీయతలో పడిపోయావు, విశ్వాసివి కాదు అని చెప్పి ఉండవచ్చు. కానీ నువ్వు ప్రయత్నం చేయి. ఎన్నిసార్లైనా ప్రభువుని ప్రయత్నాన్ని చూస్తాడు. కాబట్టి నువ్వు 0 కాదు, దేవుడు నిన్ను 0గా చేయలేదు. నీవు దేవుని దృష్టిలో విలువైన దానవి, విలువైన వాడవు.